నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఈ కార్యక్రమానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పీఓతో కలిసి దుగ్ధసాగరం అనే గ్రామంలో ఈ రోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు ప్రిన్సిపల్ ఏ శంకర్రావు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రవి పాల్గొన్నారు. ఇలాగా మనం ప్లాస్టిక్ని దూరంగా ఉంచితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసమని మీరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి కాగితం కవర్లు కానీ మీరు ముచ్చి కవర్ ఇవి ఉంటాయి కదండి, కాగితం పేపర్, పాలిథిన్ పేపర్స్ అవంటివన్నీ మీరు వాడుకుంటే జాగ్రత్త పడండి. ఇవి తడి చెత్తలు పొడి చెత్తలు అనేది ఇప్పుడు ఎలాగ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త డొక్కులు ఇచ్చారు కాబట్టి వాటిలో వేసి మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిస్తే అటువంటి వల్ల మనకి దూరంగా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. మేము సుందర్రెడ్డి డిగ్రీ కాలేజ్ నుంచి దుగ్ధసాగరం అనే గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం చేపట్టడానికి ఆంధ్ర యూనివర్సిటీ ఉత్తర్వుల ప్రకారం మేము ఈ గ్రామంలో 7 రోజుల పాటు కార్యక్రమాలు చేయడానికి వచ్చున్నాం. మా వాలంటీర్లతో పాటు మేము మొత్తం 50 మంది వాలంటీర్సు, ఒక పీఓ, ప్రిన్సిపల్గా నేను కూడా ఇక్కడికి వచ్చాను. అయితే ఈ 32 మంది అమ్మాయిలు, అలాగే వాలంటీర్లు 32 మంది అమ్మాయిలు, 19 మంది విత్ పీఓతో మొత్తం 51 మంది ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం. అయితే ఫస్ట్ రోజు మేము 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నిశ్చయించుకున్నాం. అయితే 2వ తారీఖు నుంచి ఈరోజు 4వ తారీఖు వరకు కంప్లీట్ అయ్యి 5వ తారీఖు వచ్చి ఉన్నాం. ఈ 3 రోజుల పాటు మేము ఫస్ట్ ఇనాగ్రేషన్లో స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఇక్కడ ఉన్న ఊరు పెద్దలతో మాట్లాడి ఇక్కడ స్థితిగతుల గురించి తెలుసుకున్నాం. అలాగే 2వ రోజు మొదటిగా ఊరికి మొదట్లో ఉన్న కాలువలన్నీ క్లీన్ చేసి చాలా శుభ్రంగా చేసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా పెద్దలు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదో విలేజ్ నుంచి అదే ఒక కార్యక్రమం అనేది మా ఊర్లో చేశారు. పలానా సుందర్రెడ్డి డిగ్రీ కాలేజ్ పిల్లలు వచ్చి చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేశారు. అలాగే ఈరోజు మన ఏంటంటే ప్లాస్టిక్ నివారణ గురించి ప్రజల్లో ర్యాలీ, అంటే వాళ్ళు ఏం చేస్తామంటే అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తాం. అలాగే రోడ్డు సేఫ్టీ గురించి కూడా ప్రజల్లో అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాం. ఇలాగే ఈ వారం రోజు పాటు కూడా ఏం చేస్తున్నామంటే డ్రైనింగ్ అనేది కొంచెం బాగలేదు ఈ ఊర్లో. మా పిల్లలు అంటే వాలంటీర్లచే డ్రైనింగ్ అనేది క్లీన్ చేయడానికి కూడా మేము ముందుకొచ్చాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలు అనేది ప్రతిరోజు 50 మంది కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉన్నారు. మీరందరూ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు కొంచెం సహకారం చేసినట్లయితే ఈ విధంగా ఈ వారం రోజులు అంటే మేము 3 రోజులు చేస్తున్నాం, 4వ రోజు ఇక్కడికి వచ్చున్నాం. ఇంకా 3 రోజుల పాటు కూడా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని విన్నపించుకుంటున్నాం.